హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, అమెజాన్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌లో మోస్ట్ రీసెంట్‌గా రిలీజ్ అయిన ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఎటువంటి థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి కాకుండా డైరెక్ట్‌గా అమెజాన్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే జేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఫీస్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే అమెజాన్ కంపెనీ గురించి ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, ఈ కంపెనీలో వర్చువల్ కేటగిరీకి సంబంధించి ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ షిప్ విత్ అమెజాన్ పొజిషన్‌కి సంబంధించిన హైరింగ్ అయితే ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా స్టార్ట్ అయిందండి. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. మనం డైరెక్ట్‌గా ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పూర్తి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో అమెజాన్‌కి మీరు ఎటువంటి అమౌంట్ లేదా ఫీస్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ ఈ పొజిషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌లో ఉంటుంది. సో, లొకేషన్ సెక్షన్‌లో కూడా చూసుకోవచ్చండి. క్లియర్‌గా వీళ్ళు వర్చువల్ అని మెన్షన్ అయితే చేశారు. సో, కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే యాస్ ఎ ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్‌గా అమెజాన్ కంపెనీ యొక్క సెల్లర్స్ ఇష్యూస్‌ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అమెజాన్ అండ్ సెల్లర్స్‌కి మధ్యలో యాస్ ఎ ప్రైమరీ ఇంటర్‌ఫేస్‌గా వర్క్ చేయాల్సి ఉంటుందండి. సో, సెల్లర్స్ ఆర్ డెలివరీ పార్ట్నర్స్ యొక్క ఇష్యూస్‌కి సంబంధించి తగిన రిజల్యూషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ స్కిల్స్ విషయానికొస్తే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్‌పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఈమెయిల్ అప్లికేషన్స్‌పై కూడా నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ ఆల్సో కంప్యూటర్‌ను యూజ్ చేయడం తెలిసుండాలి. సో, ఇవి మెయిన్‌లీ ఈ పొజిషన్‌కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అండి. అండ్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో, డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఎనీ బ్యాచ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ వర్చువల్లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ కూడా ఈ కంపెనీ నుంచి ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 2.9 ఎల్‌పిఏ నుంచి 4.2 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో డ్యూరింగ్ ఎనీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో అయినా మనం ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో, ఇదొక్కటి గమనించండి. అండ్ అప్లయింగ్ ప్రాసెస్‌లో డౌట్ ఉన్న వాళ్ళు వీడియోను ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో, అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేయండి. ఇలా మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, డైరెక్ట్‌గా మీరిక్కడ మీ అమెజాన్ షాపింగ్ అకౌంట్ నుంచి కూడా లాగిన్ అయ్యి ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ షాపింగ్ అకౌంట్ లేని వాళ్ళు మీ జీమెయిల్ అకౌంట్ నుంచి లాగిన్ అవ్వచ్చు. లేదా అమెజాన్ జాబ్ పోర్టల్‌లో అకౌంట్ నుంచి కూడా లాగిన్ అయ్యి ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఫస్ట్ టైమ్ కనుక అమెజాన్ కంపెనీలో మీరు జాబ్‌కి అప్లై చేసుకుంటున్నట్లయితే ఫస్ట్‌లీ ఈ జాబ్ పోర్టల్‌లో మీరు అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో, వన్స్ మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం చాలా సింపుల్‌గా ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో స్టార్ మార్క్ ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి. ఇవి ఫిల్ చేస్తేనే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సో, ఫస్ట్‌లీ ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్‌ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీ కంట్రీ కోడ్‌ని సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నంబర్‌ని కూడా ఎంటర్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రెస్ డీటెయిల్స్ వంటివి ఇవ్వండి. సో, నెక్స్ట్ సెక్షన్‌లో ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఈ పొజిషన్‌కి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్‌కి రావాలనుకుంటే ఎస్ఎంఎస్ అప్డేట్స్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. లేకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. అండ్ ఈ ఆప్షన్‌లో ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, మనం డైరెక్ట్‌గా అమెజాన్ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అమెజాన్ కెరియర్ సైట్ ఆప్షన్ చూస్ చేసుకోండి.
సో, నెక్స్ట్ ఇక్కడ మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఇక్కడ 0 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఫ్రెషర్స్ అయితే ఎన్ఏ అని టైప్ చేయండి. అండ్ ఇక్కడ మీ స్కిల్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ లెవెల్‌ని చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు వర్క్ ఎలిజిబిలిటీకి సంబంధించి కొన్ని క్వెషన్స్‌ని అయితే అడుగుతున్నారు. లైక్ అమెజాన్‌లో ఇంతకుముందు జాబ్‌కి అప్లై చేశారా? అండ్ అమెజాన్‌లో ప్రీవియస్‌లీ వర్క్ చేశారా? ఇలా కొన్ని సింపుల్ క్వెషన్స్‌ని అయితే అడుగుతున్నారు. సో, ఇక్కడ మీకు సంబంధించిన ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసి, నెక్స్ట్ ఇక్కడ మీ జెండర్‌ని సెలెక్ట్ చేసుకొని, ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.